వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు వెళ్లిన ఆయన పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి అనిరుద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అనిరుద్ తల్లికి వచ్చిన బాధ మరెవరికి రాకూడదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు భద్రత కరువైందన్న ఆయన కుటుంబ సభ్యులను కోల్పోతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనన్నారు. గత 8 నెలల్లోనే 36 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగోగులు ప్రభుత్వమే చూసుకోవాలని, రాష్ట్రంలో మొత్తం 500 మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని వివరించారు. వారికి ఏదన్నా అనుకోని దుర్ఘటన జరిగితే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఫుడ్ అందించాలన్నారు కేటీఆర్. 6వ తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు 2 విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది. ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల విషయలాగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్లో వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం. అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. మంగపేట మండలంలో